నా సంతోషం ముఖ్యం, నేను అనుకున్నది ముఖ్యం, నా ఇష్టం ముఖ్యం అనేది పోతుంది. ఏమైపోయింది, పెద్ద విషయం కాదు. అవతల వాళ్ళ సంతోషాన్ని నేను కాస్త పరిగణలోకి తీసుకుంటాను, అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలు నేను గౌరవిస్తాను, అవతల వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తానని వ్యక్తిత్వము. ఇప్పుడు ఇన్ని గుడ్ ఫ్రైడేలు, ఇన్ని శ్రమల ధ్యానాలు, ఇంత సిలువను కూర్చున్నటువంటి ధ్యానము నీ వ్యక్తిత్వాన్ని మార్చినప్పుడు మనం యేసయ్య సిలువ గురించి గొప్పగా చెప్పుకొని ప్రయోజనం ఏమిటి? పౌలు హృదయంలో ఒక మానని వేదన, దుఃఖము సిలువలో యేసు నెరవేర్చినటువంటి ఆ త్యాగం యొక్క ఉద్దేశం పట్ల ఉన్నది. ఎందుకొరకు నా రక్షకుడు అంత ప్రాణం పెట్టి సిలువలో అంత త్యాగం చేశాడో ఆ ఉద్దేశం ప్రజల్లో నెరవేరాలి. దానికోసం అవసరమైతే నేను సర్వనాశనం అయిపోవడానికైనా సరే, నేను ఎంత త్యాగమైపోవడానికైనా, ఎంత ఖరీదైనా నేను చెల్లించేస్తాను. ఇందులో ఒక 10 పైసల వ్యక్తిత్వము మనకు వచ్చినా సరే చాలండి. దైవజనుడు అన్నాడు, ఈ దినాలలో పరిచర్య మందిరాన్ని ప్రజలతో నింపేటట్లుగా మారిపోయింది. చర్చిలోకి జనాలని ఎలాగ రప్పించేసి ఎలాగ మందను పెంచాలనే ఉద్దేశంతో ఉన్నది, కానీ వచ్చిన వారిలో క్రీస్తు ఎంతవరకు నింపబడుతున్నాడన్న దాని మీద దృష్టి లేదన్నాడు. సంఘాన్ని జనాలతో నింపే పరిచర్య కాదు దేవునికి ఇష్టమైనది, జనాలలో క్రీస్తును నింపే పరిచర్య. ఎందుకు జరుగుతుందో, సిలువ యొక్క ఉద్దేశం మనలో నెరవేరకపోతే మనం నేర్చుకున్న జ్ఞానము, ప్రత్యక్షతలు, మనకు అన్నీ తెలుసు, ఇన్ని తెలుసు, నేను ఇంత బాగా ప్రార్థన చేయగలను, ఇంత బాగా మాట్లాడగలను, నేను ఇంత అర్థం చేసుకోగలను, అవన్నీ వేస్టే. అవన్నీ కూడా మరొక గుడ్ ఫ్రైడే దగ్గరకు వచ్చేస్తుంది, మరొక సిలువ ధ్యానాల దినాలు చూస్తున్నాం. కానీ సిలువ ఉద్దేశంలో నెరవేరలేదనుకోండి, ప్రయోజనం ఏమి ఉండదు. అత్యవసరంగా మనలో ఒక ఆపరేషన్ జరగాలి, అత్యవసరంగా జరగాలి. మన ప్రాచీన స్వభావము యేసయ్య సిలువ ద్వారా పూర్తిగా సమాధి చేయబడి ఒక నవీన పురుషునిగా మనం సమాధిలో నుండి లేవాలి. మన పాత సమాధుల్లో నుండి లేచి ఒక నూతన పురుషునిగా మనము నిలబడాలి. నా సంతోషం ముఖ్యం కాదు, నా ప్రయోజనాలు ముఖ్యం కాదు, దేవుని యొక్క సిలువ ఉద్దేశం నెరవేరడము ముఖ్యము అనే పౌలు మైండ్ సెట్లోనికి రావాలి. అందుకే పౌలు సిలువ యందు అతిశయించాడు. ఎందుకంటే తనలో వేరేది ఏది ఈ కార్యం చేయలేదు, ఒక సిలువ మాత్రమే ఈ వ్యక్తిత్వాన్ని ఇవ్వగలదు. ఇప్పుడు వాక్యం నేర్చుకోవచ్చు, జ్ఞానం నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, చక్కగా మాట్లాడడం నేర్చుకోవచ్చు, పాటలు పాడడం నేర్చుకోవచ్చు, లీడ్ చేయడం నేర్చుకోవచ్చు. కానీ వ్యక్తిత్వం అలాగ నేర్చుకునేది కాదు. అది సిలువ ద్వారా మనలో జరిగే ఒక పరమాద్భుతమైన కార్యం. మట్టి మనిషిగా ఎలాగైందో అలాగ పౌలు ఒక అద్భుతంగా దేవుని చేత చెక్కబడ్డాడు. అంతేకాదు, నీకు నాకు కూడా ఆ ద్వారాలు దేవుడు తెరిసే ఉంచాడు. నీ సమర్పణ, నీ త్యాగం, నీ డెడికేషన్ అందులో ఇంపార్టెంట్. నేను అప్పగించుకోవాలి, ప్రభువా నీ సిలువకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను ఆ పోలికలోనికి మార్చమని ప్రభువుని అడగాలి. ఒకటే ఉదాహరణ, పౌలులో ఏ వేదన అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్నదో ఆ వేదన నీకు కలిగేంత వరకు కూడా దేవుని పాదాల దగ్గర నువ్వు విరిగి నలిగిపోవాలి. యేసయ్య సిలువ యొక్క ఉద్దేశం నెరవేరడమే మన దర్శనం పరాకాష్ఠగా ఉండాలి. అంతకు మించి ఇంకొక ఉద్దేశం ఏది ఉండద్దు. మనకున్న ఆధిక్యత అది, మనకైతే తెలిసింది, మనకు ఒక గురి కలిగి ఉన్నాం. ఇతర డినామినేషన్ సంఘాలకి గురి లేదు, ఏదో వెళ్ళిపోవాలి. అలాగా మనం క్రిస్మస్లో, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్ డే చెయ్యాలి, అవి ధ్యానించాలి తప్ప దాని ఉద్దేశం నెరవేరే పక్షాన వెళ్ళటం లేదు. సిలువ ద్వారా మనలో జరగాల్సిన అద్భుతం ఏంటంటే, ఇగో పౌలు హానికరుడు, హింసకుడు, దూషకుడు, ప్రధాన పాపి అయిన ఈ వ్యక్తి
క్రీస్తు శిలువ ఉద్దేశం నెరవేరడానికి తన గుండెలలో వేదన దుఃఖం అనుభవిస్తున్నాడు. మానని దుఃఖం బహువేదన దేని కొరకంటే నా స్వజనుల రక్షణ పొందాలి. దేవుని శిలువ ఉద్దేశం వారిలో కూడా నెరవేరాలి. శిలువ నిరర్ధకం కాకూడదు. శిలువ వార్త నిరర్ధకం కాకూడదు. మన బ్రతుకులో కూడా శిలువ నిరర్ధకం కాకూడదంటే మనలో ఈ వ్యక్తిత్వం అనేది మలచబడాలి. దానికి నువ్వెంత ఆపరేషన్ జరగాలంటే పూర్తిగా నీలో ఉన్న అహం అనే ఆ మురుగాన్ని సర్జరీకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాలి. ఇక లోతుగా మనం ఆలోచన చేసి మనం చేయాల్సినటువంటి కార్యం ఇది. గ్రంథాలు చదివి మనం బోల్డ్ జ్ఞానం విషయాలు మనం తెలుసుకోగలం. అయ్యగారి ద్వారా బోల్డ్ మెసేజ్లు విని నాకు బోల్డ్ సంగతులు తెలుసు, ప్రత్యక్షలు అనొచ్చు. కానీ వ్యక్తిత్వం అలా వచ్చేది కాదు. వ్యక్తిత్వం కొరకు నీవు పానార్పణంగా ధారపోయాలి. నీ ప్రాచీన స్వభావం పూర్తిగా అంతరించి నవీన పురుషుడిగా దేవుని ముందు నిలబడాలంటే అది సిలువ మాత్రమే చేయగలిగిన అద్భుతం. రండి మనం సిలువ దగ్గరికి వెళదాం. అక్కడ మన అహాన్ని కూడా ఆ సిలువ మీద మనం పెట్టేద్దాం. మనం ఏమేమి లాభకరములు ఏంటనో వాటిని నష్టములుగా ఎంచుకొని యేసు సిలువ యొక్క ఉద్దేశమే పరమావధిగా మనం ఆయనకు అప్పగించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.